ఎపిసిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 16 నుండి 18 వాక్యాల వరకు చూస్తే, విశ్వాసం అనే డాలు పట్టుకోండి, వానితో ఒకళ్ళను రక్షింపబడిన తర్వాత కూడా నీ జోలికి వస్తాడు. దూరంగుండి వేస్తుంటాడు బాణాలు. నువ్వు విశ్వాసం అనే డాలు పట్టుకో, వాక్యం అనే ఖడ్గాన్ని చేతపుచ్చుకో, ప్రార్థనా విజ్ఞాపనల చేత దేవుని సన్నిధిలో నిలువు. 4 విషయాలు చెప్పాను నేను వాడిని జయించడానికి. 1, క్రొత్తగా జన్మించాలి. 2, విశ్వాసం అనే డాలు పట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. మీరు ఆ విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించండి అంటాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 9వ వాక్యములో ఈ మాట ఉంటుంది. మీరు విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించండి. అంటే ఇప్పుడు నీ దేని మీద దెబ్బతీస్తాడంటే నీ విశ్వాసం మీద దెబ్బతీస్తాడు. ఇప్పుడు నువ్వు రక్షణ పొందావు, పర్వాలా, నీ జోలికి రాడు, నిన్ను ముట్టుకోడు కానీ దూరం ఉండి నీ మీద బాణాలు వేస్తాడు, నిన్ను భయపెడుతుంటాడు, నీ విశ్వాసాన్ని దెబ్బతీస్తాడు. ఇప్పుడు మీ అబ్బాయికి ఉద్యోగం రాకపోతే, మీ ఆయనకి ఏమైనా చచ్చిపోతే, నీకేమైనా అయితే, నీ ఉద్యోగం ఊడిపోతే, నీ వ్యాపారం దెబ్బతింటే, అర్థమవుతుందా? ఇప్పుడు ఇక ఏదో ఒక అనుమానంతో నిన్ను దెబ్బతీస్తుంటాడు. దూరంగా ఉండి వాడు వేసే అగ్ని బాణం అది. అప్పుడు నువ్వు వాడి అగ్ని బాణాన్ని ఆర్పడానికి ఒకటే, నీ చేతిలో విశ్వాసం అనే డాలు పెట్టాలి, వాడు ఎదురు పెట్టాలి. వచ్చిన బాణాలన్నీ ఆ డాలుకే తగులుతాయి. విశ్వాసమందు స్థిరులై ఉండాలి. మీరు గమనిస్తున్నారా? హల్లెలూయా చెప్పగలరా? విశ్వాసాన్ని ఎప్పుడు విడిచిపెట్టవద్దు. నీ బిడ్డలను నువ్వు విడిచిపెట్టేస్తావా? చెప్పరేంటమ్మా? నీ బిడ్డలను నువ్వు విడిచిపెట్టినప్పుడు నీ దేవుడు నేను ఎందుకు విడిచిపెడతాడు? ఆడిచ్చే సలహా ఏమిటి? నీ బొందిలో ప్రాణం ఉంటే నీ పిల్లలను ఎప్పుడైనా అనాథులుగా చూస్తావా? మరి దేవుడు నిన్ను ఎలా అనాథులుగా చూస్తాడు? మరి వాడు అదే చెబుతున్నాడు నీతో. ఇక నీ పని అయిపోయింది, ఇక నువ్వు పైకి రావు, ఇక నువ్వు కోలుకోలేవు అంటాడు. ఎందుకు అలా జరిగిద్ది అనుకుంటున్నావు? నీ అవిశ్వాసమును బట్టి అలా జరిగితే జరగవచ్చు, కానీ నువ్వు విశ్వాసం మీద నిలబడి ఉంటే దేవుడు నిన్ను గొప్పగా హెచ్చిస్తాడు. అదే దేవుడు నీకు ఇస్తున్న విజయం. వాక్యాన్ని ఎప్పుడు నిర్లక్ష్యం చేయకండి. వాక్యం మన గుండెల్లో ఉంటే వాడిని ఖచ్చితంగా జయించగలం. వాక్యం అనేటువంటిది ఎలాంటిదంటే ఒక ఖడ్గము లాంటిది, 2 అంచుల ఖడ్గం. అది నీ మీదకు ఒక సర్పం వస్తుంది అనుకోండి, బుసలు కొడుతూ వస్తుంది అనుకోండి, కొడితే 2 అంచుల ఖడ్గంతో తెగి అవతలబడింది ముక్కలుగా. దేవుని వాక్యాన్ని మీరు ఎప్పుడు నిర్లక్ష్యం చేయకండి. మీకు అర్థమవుతుంది అనుకుంటాను. స్తోత్రం చెప్పగలరా? మీరు కత్తిపీటకు అప్పుడప్పుడు సాన పట్టిస్తారా? పట్టించకపోతే మీ గొంతుకాయ కోసుకున్న తెగదు అది. అసలు వంకాయలైతే అసలే తెగవు. కొన్ని కత్తిపీటలు ఉంటాయి, కిర్రం అంటూ ఉంటాయి వంకాయలు కోస్తుంటే. దానికి పదును పెట్టినట్లు మీ ఆధ్యాత్మికమైన జీవితానికి పదును పెట్టేటువంటిది దేవుని వాక్యం. మీరు వాక్యం వింటున్నప్పుడు మీ గుండెల్లో మంట రావట్లేదా? ప్రభు కొరకు బ్రతకాలని తలంపులు రావట్లేదా? అబ్బా, దేవుడు నాతో మాట్లాడుతున్నాడనే సంగతులు మీకు అర్థం కావటం లేదా? మీ హృదయాలు మండటం లేదా? నువ్వు దేవుని సన్నిధికి రాకుండా ఉంటే నీ హృదయం చల్లారిపోదా? అర్థమవుతుందా? నీ దీపాలు ఆరిపోవా? వాక్యము నిన్ను మండిస్తుంది. వాక్యము నిన్ను పదునైన వ్యక్తిగా మారుస్తుంది. ప్రార్థనా విజ్ఞాపన ఎప్పుడు విడిచిపెట్టవద్దు. నీ వ్యక్తిగత ప్రార్థన ఎప్పుడు నిర్లక్ష్యం చేయొద్దు. పురుషులారా, మీరు జాగ్రత్తగానండి. దుష్టుడు ఎలా వస్తాడు, ఎలా కుయుక్తి అంటే నువ్వు అనుకుంటున్నావేమో, హీ అని వస్తాడు. ఎప్పుడు అలా రాడు. అందమైన అమ్మాయిలాగా వస్తాడు. అర్థమవుతుందా? వాడు హీ అని రాగానే ఏసు రక్తం అంటావు, అది పోయింది. అలా రాడు. అందమైన అమ్మాయిలాగా వస్తాడు, అందమైన అబ్బాయిలాగా వస్తాడు. నీ పాత ఫ్రెండు, నీ చిన్ననాటి స్నేహితుడు ఒక ఫుల్ బాటిల్ తీసుకొని, అర్థమవుతుందా, మంచి విదేశీ సరుకు తీసుకొని వస్తాడు. అవసరమైతే మంచి కాస్ట్లీ మందు తీసుకొని వస్తాడు ఆ రోజు నిన్ను ముంచడానికి. నువ్వు రోజు తాగేది, అంతకుముందు తాగేది చీప్ నిక్కర్ కదా.
ఇప్పుడు వాడు మంచి బాటిల్ తీసుకొని వస్తాడు. దాన్ని చూడగానే అబ్బా అంతకుముందు కూడా తాగలేదు, ఒక్కసారి ఒక్క గ్లాస్ వేసుకుంటాను తర్వాత సంగతి. ఈ ప్రాణం అంటూ ఉంటే ఉన్నా నరకానికి పోయిన దీనికి మించింది ఏముంటుందని తాగబుద్ధిద్ది, నీకు లైఫ్ ఖండన అయిపోయింది అంతే. వాడు అలా తీసుకొని వస్తాడు నీ ముందుకు. చలికి పొద్దున్నే నువ్వు పొద్దున్నే లేచి నీ పని మీద నువ్వు వెళ్తున్నప్పుడు ఒక దగ్గర టీ తాగుదామని ఆగితే దుర్మార్గుడు ఒకడు వచ్చి నీ ముందే, అంతకుముందు సిగరెట్లు తాగి ఆపావు కదా, మంచి కింగ్ సైజ్ సిగరెట్ నోట్లో పెట్టుకొని అంటుంటాడు. అది నీ ముఖానికి తగలగానే అంటావు. అందుకని కొంతమంది మానలేకపోయేది. మొన్న నేను ఎప్పుడు ఈ మధ్యకాలంలో మా చర్చికి వచ్చి ఆయన ఈ సుట్టుకుంట దగ్గర నిలబడి ఉన్నాడు అక్కడ బస్సు లాగే దగ్గర. నేను అటు నుంచి కారులో వస్తున్నాను, నల్లద్దాలు నేను కనపడట్లా. ఆయన నేను అక్కడి నుంచి గమనిస్తున్నాను, కొంచెం విడిచిపెడుతున్నాడు పొగ. అది ఎలా అనుకున్న తాగేది అందరూ ఎలా తాగుతారు కదా, స్వతంత్రులు. మనోడు స్వతంత్రం పోయింది. స్టార్టింగ్లో సిగరెట్ నేర్చుకునేటప్పుడు వాళ్ళ ఇదంతాడని ఎలా తాగాడో ఇప్పుడు ఎవరైనా చూస్తారేమోనని ఇటు మూతేశాడు, చుట్టూ గోడ కట్టుకున్నాడు. కానీ పరలోకం ఆకాశం ముందు గోడ లేదు అని అక్కడి నుంచి చూస్తున్నాడే సంగతి మనోడు మర్చిపోయాడు. మీకు అర్థమైందా? చుట్టూ గోడ కట్టుకున్నాడు, ఎవడు లేడుగా. చూడరా అటు చూడరా. కొబ్బరి బొండాలు దొంగతనం చేయడానికి వెళ్ళాడంట ఒక తండ్రి. అర్ధరాత్రి కొడుకుని కాపలా పెట్టుకున్నాడు. రేయ్ నానా బాబో, నేను కొబ్బరి చెట్టు ఎక్కుతున్నాను కానీ ఎవడో నెట్ నుంచి అన్న వస్తాడో జాగ్రత్తగా చూడు అన్నాడు. సరే నాన్న ఎక్కును అన్నాడు. వాడు గబా కొబ్బరి చెట్టు ఎక్కాడు. కొబ్బరి చెట్టు ఎక్కిన తర్వాత ఆ గెల కొట్టేటప్పుడు ఒక మాట అడిగాడు. రేయ్ ఎవడన్నా వస్తున్నాడా, చూస్తున్నారు ఎవరన్నా అని అడిగాడు. నానా ఎవరు చూడలేదు కానీ ఒక ఆయన నీ వైపు కన్ను ఆర్పకుండా చూస్తున్నాడు నానా అన్నాడట. ఆ నుంచి భయపడి జారి చెక్కులు లేపుకుంటే కిందకు వచ్చి పడి ఏడ్రా అన్నాడట. ఏడేంది ఆయన ఇంకా చూస్తున్నాడు అన్నాడట. ఎక్కడ్రా అంటే అటు ఇటు చూడ మాకు పైకి చూడు అన్నాడు. పైన ఎక్కడ్రా? ఆకాశమందు ఉన్నాడు నానా. మీకు అర్థమైందా? ఆయనకి వ్యతిరేకంగా నిన్ను పాపం చేయించాలని వాడి కుయుక్తి, కానీ దాని నుండి తప్పించేది దేవుని వాక్యం. నువ్వు చేస్తున్న ప్రార్థన, నువ్వే విషయములో జయం పొందలేకపోతున్నావో, ఎన్నిసార్లు సాతాను కుయుక్తిలో పడిపోయావో, ఎన్నిసార్లు నువ్వు తప్పిపోతున్నావో, వాటన్నిటిలో నుండి కూడా నీ దేవుడైన యెహోవా నీకు అత్యధికమైన విజయాన్ని దేవుడిస్తాడట.